అంబానీ ఇంటి పెళ్ళి చూసాం. సో ఇప్పుడు అదానీ ఇంటి పెళ్ళి అంటే ఈ తేడా మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఏం చేశారు, నా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, ఈ డబ్బుని నేను ప్రపంచానికి చూపిస్తున్నాను, నా వెల్త్ని నేను ఎగ్జిబిట్ చేస్తున్నాను. సో ఇది చాలా వల్గర్గా ఉంది. అంటే నీ డబ్బుని నువ్వు అలా ఓపెన్గా ప్రజల ముందు చూడండి చూడండి నేను ఇంత ధనవంతుణ్ణి, సో ఇంతలాగా నా అబ్బాయి పెళ్లి చేశాను అంటే ఒక వ్యాపార దృక్పథంతో ఈ పెళ్ళి ఆయన చేశాడు. ఇంకా చెప్పాలంటే చదివింపు పెళ్ళి. మీకు అక్కడ జియో రేట్లు పెంచేసి దాని మీద వచ్చిన లాభాలతో కొడుకు పెళ్లి చేశాడు అని చెప్పి మీకు వార్తలు. సో ఇదంతా మీకు అదానీ పెళ్లిలో చూశారు అనుకోండి, ఎక్కడా కనిపించదు. అంటే ఆ డిఫరెన్స్ కోసమే వీడియో మాట్లాడుతున్నాను. A1 A2 అంటారు. ఇప్పుడు భారత్లో ఎన్నో దిగ్గజ సంస్థలు ఉన్నాయి కదండి. టాటాస్ ఉన్నారు, మీకు మహేంద్రాస్ ఉన్నారు, మీకు విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. కానీ ఇండియా యొక్క ఫేస్ అన్నప్పుడు ఏంటి, ఒక ముఖేష్ అంబానీని చూపిస్తాము, గౌతమ్ అదానీని చూపిస్తాం. A1 A2. సో వీళ్ళిద్దరే కదా. మీకు ముఖేష్ అంబానీ అన్నప్పుడు ఆసియా ఖండంలోనే ద రిచెస్ట్ మ్యాన్ కాబట్టి ఆ లెవెల్లో ఈ పెళ్లి చేశాడు. అంటే తన అబ్బాయి పెళ్ళిని తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి పెద్ద పెద్ద విఐపీస్, సెలబ్రిటీస్, ఇంకా ఈ బ్లాక్ రాక్ అని మాట్లాడతాం. ఫర్ ద ఫస్ట్ టైం బ్లాక్ రాక్ యొక్క సిఇఓని అలా చూడ్డం. సో వీళ్ళందరికీ ఇంటర్ కనెక్షన్ అనేది ఉంటుందని అర్థమైంది. ఓకే, కానీ ఇక్కడ గౌతమ్ అదానీ చేసిన పని అంటే రివర్స్లో. ముఖేష్ అంబానీ ఏదైతే చేశారో నేను అది చెయ్యకూడదు. ఇంకా చాలామంది ఎలా చెప్తున్నారంటే ఈ హిండెన్బర్గ్ స్కామ్ ఉంది చూసారా, ఇందులో మీకు ముఖేష్ అంబానీ గారి పాత్ర కూడా ఉందండి. గౌతమ్ అదానీ యొక్క ఎదుగుదల ఎక్కడ ఇతను తనకు పోటీగా వస్తాడేమో, ఏదో ఒక రకంగా ఇతన్ని అణగదొక్కాలి అని చెప్పి మీకు ముఖేష్ అంబానీ కూడా ఇందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు అంతా దిష్టి తగులుతుందా? ఎందుకు ఇంత సింపుల్గా అంటే 2023 మార్చి 14వ తారీఖే మీకు గౌతమ్ అదానీ యొక్క కుమారుడు, ఎల్డెస్ట్ సన్ జీత్ అదానీ అంటారు, దియా జైమిన్ షా అంటారు. సో వీళ్ళకి నిశ్చితార్థం జరిగింది ఎప్పుడు, 2023లో. సో మొన్నే మీకు ఫిబ్రవరి 7వ తారీఖే మీకు వివాహము అనేది వీళ్ళు చెయ్యగలిగారు. చూడండి, ఆల్మోస్ట్ 2 ఏళ్ళు. సో ఇప్పుడు ఈ వివాహాన్ని నిర్వహించిన తీరు చూసారో అనుకోండి, మీకు ఎక్కడా ఎటువంటి విఐపీస్, సెలబ్రిటీస్, మామూలుగా వీళ్ళు ఏం చేస్తారు, అమిత్ షాని, నరేంద్ర మోదీ కానీ వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు. లేదా మీకు సచిన్ టెండూల్కర్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ వస్తారు. అలాంటిది ఏది కూడా ఇక్కడ జరగలేదండి. మరి ఫిబ్రవరి 7 పెళ్ళైతే మెల్లమెల్లగా ఫోటోలు, వీడియోలు బయటికి రావడం అనేది ఇప్పుడే, కాబట్టి వీడియోలో మాట్లాడుతున్నాం. ఇందులో చాలా చాలా గొప్ప విషయం అంటే గౌతమ్ అదానీ మంచివాడా చెడ్డవాడా, అవినీతి పరుడా, ఇతను ఎలా వ్యాపారం చేస్తున్నాడు, ఇదంతా మనకు అనవసరం అండి. కొన్ని చాలా చాలా మంచి పనులు ముఖేష్ అంబానీ చెయ్యనిది. ఇతనికన్నా రిచెస్ట్ మ్యాన్ ఎక్కడా కూడా ఇలా ఆలోచించలేదు. ఎంత బాగా ఈ పెళ్లిని చేశారు అంటే, ముందు ఈయన మహాకుంభమేళాకి వెళ్ళారు. చూడండి, ఇక్కడే తాను ఏంటనేది చూపించాడు. వెళ్ళి గంగా స్నానము చేసిన తరువాత ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలు. తరువాత మీడియా వాళ్ళు అడిగారు, ఏమంటే మీ అబ్బాయి పెళ్ళి అని చెప్తున్నారు కదా, నిజమా అంటే అవును, మా జీత్ అదానీ యొక్క పెళ్ళిని మేము నిర్వహించబోతున్నాము, కానీ చాలా చాలా సింపుల్గా ఇది ఉంటుంది, మేము ఎటువంటి హడావిడి చేయడం లేదు అని చెప్పి క్లియర్గా మీడియాకు చెప్పారు. సో ఇప్పుడు అహ్మదాబాదులో మీకు అదానీ టౌన్షిప్ అంటారు, శాంతి గ్రామ్ అంటారు, అక్కడ ఈ వివాహాన్ని వీళ్ళు చేశారు. కానీ చూడండి, ఒక్క 2 days బిఫోర్ ద మ్యారేజ్ మంగళ్ సేవ అని ఒక స్కీమ్, మామూలుగా గవర్నమెంట్ కదా స్కీమ్స్ పెడతారు, సంక్షేమ పథకాలు అంటారు. కానీ ఇక్కడ గౌతమ్ అదానీ మంగళ్ సేవ అని ఒక స్కీమ్ని పెట్టారు. ఇది ఎంత గొప్పగా ఉందంటే, ముఖేష్ అంబానీ వార్తలు చదువుతూ ఉంటే అసలు మనం ఏంటి, మన ఉత్తినే మన డబ్బుని చూపించుకోవడానికి ఇంతంత ఖర్చు పెట్టాము, దేనికి ఉపయోగం లేదు, అందరూ తిడుతున్నారు. నువ్వు ఏమైనా మంచి అనేది చెయ్యగలిగేవా, నీ అబ్బాయి పేరు మీద చెయ్యగలిగేవా అంటే ఇవాళ గౌతమ్ అదానీ చేసి చూపిస్తున్నారు. ఈ జీత్ అదానీ, దివా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేస్తున్నారు. ఏమిటి ఇది అంటే, ఈ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉమెన్ అంటే ఈ దివ్యాంగులు, ఇందులో మీకు మహిళలు. సో వాళ్ళని వివాహము చేసుకోవడానికి పురుషులు ముందుకు వస్తే, అంటే ఇద్దరు కూడా ఫిజికలీ ఛాలెంజ్డ్ అయి ఉండొచ్చు. ఒకవేళ వీళ్ళు వివాహము చేసుకున్నారు అనుకోండి,
వీళ్ళకి ఏకంగా 10 లక్షల రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండి. ఎంత పెద్ద విషయం చూడండి. 10 లక్షల రూపాయలు మీకు అమ్మాయి కోసరం. అంటే జీవితాంతము నువ్వు హాయిగా ఉండు, నీకు చేతులు పడిపోయి ఉండొచ్చు, కాళ్ళు లేకపోవచ్చు, నువ్వు బతకడానికే కష్టపడవచ్చు, అలాంటిది నీకు ఒక జీవితం, పెళ్ళి, పిల్లలు, మరి పోషణ ఉండాలి కదా. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా ఒక 500 మందికి ఇలాగనే, అంటే ప్రతి ఒక్క మహిళకు కూడా 10 లక్షల రూపాయలు నేను విరాళం డొనేషన్ ఇస్తున్నాను అని చెప్పి ఈయన ప్రకటించారు. సో ఇది ఎంత పెద్ద విషయం అంటే, ఆ పిల్లలు మళ్ళీ అబ్బాయి కోడలు వీళ్ళు ఇద్దరి చేత ఈ ప్రోగ్రాం చేయించాడు. ఈయన అక్కడ కనిపించనే లేదు. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇలా విరాళాలు ఇవ్వాలి, ప్రజల కోసం ఆలోచించాలి, సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. ఇది ఆయన అక్కడ చేసి చూపించారు. వికలాంగుల కోసము ప్రతి ఒక్క మహిళకు 10 లక్షల రూపాయలు ఇవ్వడము అంటే ఇతను మంచివాడా చెడ్డవాడా, ఇతను హీరోనా విలనా మనకు అనవసరము. కానీ అక్కడ ఇతను చేసిన ఈ పని మాత్రము ఇవాళ యావత్తు గుజరాత్ అనండి, భారత్ అనండి, ప్రపంచ స్థాయిలో, ఎందుకంటే గౌతమ్ అదానీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఇతను ఏ రకంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు, 20 ఏళ్లలోనే ఫస్ట్ టైం 10 లక్షల రూపాయలు సంపాదించిన వాడు, డబ్బు సంపాదనలో తిరుగులేని వ్యక్తి. ఒక పని అనుకుంటే, ఒక అగ్రిమెంట్ వేస్తే దీన్ని ఏదో ఒక రకంగా చేసి చూపించడము అనేది ఇతని యొక్క ప్రత్యేకత. అలాగే ఇతను తీసుకునే ప్రతి ఒక్క కీలకమైన నిర్ణయం మీరు చూసారనుకోండి, మీకు కింగ్ ఆఫ్ పోర్ట్స్ అని అంటారండి, మీకు ద ముంద్రా పోర్ట్ని అంటారు. భారత్లో అతిపెద్ద పోర్ట్. మీకు ఇది ఎలాగా, కాండ్లా అనబడే పోర్ట్ గుజరాత్లో ఉంది. చిన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు ఇతను. ఆ పోర్టును చూసి దీనికన్నా 2 పెద్ద పోర్టును నేను నిర్మిస్తాను అంటే అందరూ నవ్వుకున్నారు. అబ్బా మన అబ్బాయికి ఎలాంటి కలలు, ఇవాళ చేసి చూపించాడు. ద ముంద్రా పోర్ట్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన సరుకులు కూడా ఇక్కడికే వస్తాయి, వీళ్ళ పర్మిషన్తోనే వాళ్ళు తీసుకువెళ్తారు. అలాంటి ద ముంద్రా పోర్ట్ మీకు గౌతమ్ అదానీ యొక్క యాజమాన్యంలో పనిచేస్తుంది. సో ఇట్లాగా ఆలోచించే వ్యక్తి మీకు స్కూళ్ళు అనండి, అలాగే కాలేజీలు అనండి, మెడికల్ కాలేజీలు, మీకు ఆసుపత్రులు, సో వీటిలో మీకు మంచి ఫెసిలిటీస్ కావాలి అని చెప్పి ఏకంగా 10,000 కోట్లను ఇతను డొనేషన్గా ఇచ్చాడు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలుగా ఇచ్చాడు. సో ఇదంతా ఏంటి, మీకు నా దగ్గర డబ్బు వచ్చినప్పుడు నేను నిజాయితీగా సంపాదించేనా, అవినీతి మార్గంలో సంపాదించేనా, అదంతా తర్వాత. కానీ నా వద్ద డబ్బు అనేది ఉన్నప్పుడు ఇది ప్రజల కోసం పంచాలి అన్న ఆ ఆలోచన ఇతనికి రావడము ఇవాళ అందరూ చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇతను తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా లంచ్ టేబుల్లోనే తన కుటుంబ సభ్యులకు చెప్తాడు. చెప్పి చేతులు కడుగుతున్న టైంలో నిర్ణయం అనేది తీసేసుకుంటాడు. ఇతనికి అడ్వైజరీ బోర్డు ఉంటుంది, మీకు ఒక పెద్ద ప్యానల్ ఉంటుంది. కాదు, నా భార్య నా పిల్లలు వాళ్ళతో నా లంచ్ కార్యక్రమం ఇక్కడే, నా క్రిటికల్ డిసిషన్స్ అని చెప్పి ఒక గొప్ప ఆట. కుటుంబానికి ఉండే వాల్యూ, వ్యాపారం అనేది అందరూ చేస్తారు, వ్యాపారమే జీవితం కాదు, బతకడానికే వ్యాపారం. కానీ మీ కుటుంబం అనేది ఉంది చూసారా, అది మీకు చాలా ముఖ్యమని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని గౌతమ్ అదానీ ఇవాళ భారతీయులకు ఇచ్చాడు. మరి అదానీ యొక్క పెళ్లిని మీరు ఎలా చూస్తున్నారు, దీనికి సంబంధించిన వార్తలు మీరు చదివేరా? ఇంతంత విరాళాలు ఇతను ఇచ్చాడు అంటే ఇతని మన హీరో అనాలా, విలన్ అనాలా, ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.